వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం వండబోతున్న కర్రీ ఏంటో తెలుసా? చికెన్. ఈ చికెన్కి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1/2 kg చికెన్కి మంచిగా కలిపి 1 గంట సేపు పక్కా పెట్టిన. ఇంకా నేను కుండలో వండుతున్నా, స్టవ్ మీద కుండ పెట్టిన, ఆయిల్ పోసిన, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా దినుసులన్నీ వేసి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసిన, సన్నగా కోసిన మంచిగా ఉల్లిపాయలు వేసిన. ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి కొంచెం మంచిగా కలిపి ఇవి ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు 1 స్పూన్ పసుపు వేసి కలిపి నెక్స్ట్ 1 స్పూన్ ఉప్పు, మీరు ఉప్పు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 స్పూన్ కారం ఎక్కువ తినేటోళ్ళు ఇంకో స్పూన్ వేసుకోండి, నో ప్రాబ్లం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అదే చికెన్ మసాలా వేసి మంచిగా కలపాలి. ఇవన్నీ ఉడికేటట్టు మంచిగా కలిపి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం పక్క పెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేయాలి. కలిపిన కొద్దిసేపు మూత పెడదాం, కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొన్ని నీళ్లు పోసుకుంటాను. చికెన్కి తగ్గట్టు క్వాంటిటీ చూసుకొని మీరు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి కూడా మధ్య మధ్యలో తీసి కలపాలి, ఓకేనా? చూడండి, చికెన్ మంచిగా ముక్కలు ఉడికినాయి, మంచి వాసన వస్తుంది, ఎంతైనా మసాలా, ఓకేనా? ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం. కొత్తిమీర, పుదీనా వేసి కలిపి లాస్ట్కి ఏం చేసిన అంటే నేను కరివేపాకు ఇట్లా రెక్కలతోటే వేసిన, ఇట్లా వేస్తేనే బాగుంటుంది. ఇంకా మూత పెట్టి కూర ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్